కెన్ యూ సీ మై స్క్రీన్? లేదండి ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను బిల్డ్ చేసిన కోడ్ని డెవ్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తాను. సో డిప్లాయ్మెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్లో ఒక బేసిక్ టెస్టింగ్ అంటే బేసిక్గా అంటే మన సైజ్ ఆఫ్ ద కోడ్. సో నేను ఒక 10 MB ఉండాలి నా ఫైల్. సో 10 MB ఫైలు ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ సైజులోనే మనకి ఫైల్ వచ్చిందా లేదా. సో ఇక్కడ ఫంక్షనాలిటీ కానీ ప్రాపర్గా అప్లికేషన్ పనిచేస్తుందా లేదా అని కానీ ఏమి టెస్ట్ చేయరు. సో నాట్ రిలేటెడ్ టు ఎనీ ఫంక్షనాలిటీ, ఇట్ ఈస్ బ్లైండ్లీ ఏ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని అంటే ఏంటంటే అప్లికేషన్ సంబంధించినటువంటి ఎటువంటి ఐడియా కూడా ఆ టెస్టింగ్లో ఉండాల్సిన పని లేదు. ఎవరైనా పోయి ఓకే బ్లైండ్గా ఓకే వంశీ షర్ట్ ఇక్కడ వచ్చిందా లేదా, వంశీ లగేజ్ ఇక్కడికి వచ్చిందా లేదా, వస్తే చాలు వంశీ లగేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి థింగ్స్ అన్ని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అనేది అన్నెసరీ. ఓకే. సో వన్స్ that dev testing is done, then we started deploying to the test environment. సో ఇక్కడ మనకి టెస్టింగ్ కంప్లీట్ అవుతుంది నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో విత్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సో డెవ్ డిప్లాయ్మెంట్ ఎప్పుడు జరగాలి అని అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ మెర్జ్ హ్యాపెన్ టు ద డెవలప్మెంట్ బ్రాంచ్. సో యజ్ఞకాంత్ నుంచి ఒక మెర్జ్ వచ్చినప్పుడు ఈ డెవ్లో డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ జరగాలి. సో డిప్లాయ్ జరగాలంటే బిల్డ్ జరగాలి. సో డెవలప్మెంట్ బ్రాంచ్కి మనకి చేంజెస్ కమిట్ అయినప్పుడు బిల్డ్ జరగాలి. ఓకే. బిల్డ్ జరిగిన ప్యాకేజ్ మనం డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ జరగాలి. నా ఇట్ ఈస్ ఓకే. నా ఈ డిప్లాయ్మెంట్ నువ్వు టెస్టింగ్ ఫేజ్లోకి పంపిస్తున్నావు, లేకపోతే డిప్లాయ్మెంట్ని నువ్వు ఈ డ్యూరింగ్ దిస్ ఫేజ్ యజ్ఞకాంత్ కమిట్ చేసిన చేంజెస్ అయితే డిప్లాయ్ అయినాయి. బట్ డెవలప్మెంట్ బ్రాంచ్కి ఆల్రెడీ వంశకృష్ణ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు పుష్ ద చేంజెస్, రైట్? అవునా? సో డ్యూరింగ్ దట్ ఫేజ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ నేనేమంటానంటే నా ఐ విల్ క్రియేట్ నదర్ బ్రాంచ్, దట్ ఈస్ రిలీజ్ బ్రాంచ్. దిస్ ఈస్ ద ఫోర్త్ బ్రాంచ్ నా. ఏమవుతుంది? సో డెవలప్మెంట్లోకి కోడ్ చేంజెస్ వచ్చిన వెంటనే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోకి నుంచి డెవ్ ఎన్విరాన్మెంట్కి డిప్లాయ్ జరుగుతుంది. డిప్లాయ్ అయిన వెంటనే ఓకే అన్నప్పుడు ఈ డెవ్ బ్రాంచ్లో ఉన్నటువంటి కోడ్ని మనము రిలీజ్ బ్రాంచ్లోకి మూవ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి లాభం అని అంటే నువ్వు గమనించండి. ఓకే ఓకే. సో ఇంకా చెప్పాలంటే ఇంకా బెటర్ అప్రోచ్ ఏంటంటే డెవ్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్మెంట్ చేసాము. నా ఈ డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న కోడ్ని నేను టెస్ట్ బ్రాంచ్ అనే ఒక కొత్త బ్రాంచ్లో పెట్టుకుంటా. సో ఈ డెవ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని టెస్ట్ బ్రాంచ్కి మూవ్ చేస్తాం. టెస్ట్ బ్రాంచ్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్కి డిప్లాయ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇక్కడున్న కోడ్ ఇక్కడికి టెస్ట్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఓకే డెవలప్మెంట్ బ్రాంచ్కి ఎవరైనా న్యూ కమిట్ చేంజెస్ చేస్తున్నప్పటికీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కదా మన వర్షన్కి, అంతేనా? సో నేను కొత్తగా బిల్డ్ చేసిన కోడ్కి కొత్తగా ఏదైతే ఉందో దానికి డెవ్ బ్రాంచ్లోనే ఉన్నట్లయితే ఇంకెవరైనా, సో ఫర్ ఎగ్జాంపుల్ కిట్టు వచ్చాడు, కిట్టు కూడా కొన్ని అడిషనల్ చేంజెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఆ అడిషనల్ చేంజెస్ ఎక్కడ కమిట్ చేయాలి? మళ్ళీ డెవలప్మెంట్ బ్రాంచ్కి. సో ఇప్పుడు డెవలప్మెంట్ బ్రాంచ్ ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ బ్రాంచ్ యొక్క లేటెస్ట్ కోడ్ ఎక్కడుంది? కిట్టు కమిట్ చేసిన చేంజెస్ దగ్గర ఉంది. కానీ మనం ఇంకా ఏ ఫే ఏ కోడ్ని టెస్ట్ చేస్తున్నాము? యజ్ఞకాంత్ రాసిన కోడ్ని టెస్ట్ చేస్తున్నాం, అంతేనా? అది ఇంకా టెస్టింగ్ ఫేజ్ పోలేదు. సో అన్నెసరీగా ఈ టెస్టింగ్ జరిగే లోపలే ఒక లేటెస్ట్ కమిట్ అనేది జరిగింది. సో ఈ లేటెస్ట్ చేంజెస్ కిట్ దగ్గర నుంచి వచ్చినాయి. సో అవి అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తాను? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్మెంట్ జరిగిన వెంటనే ఈ కోడ్ని టెస్ట్ బ్రాంచ్లో మూవ్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ ఉంది. మెయిన్ బ్రాంచ్ నుంచి నేను ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ న్యూ బ్రాంచ్లో ఉన్న కోడ్ని నేను డెవలప్మెంట్ బ్రాంచ్కి మూవ్ చేశాను. ఓకే. డెవలప్మెంట్ బ్రాంచ్లో కోడ్ మూవ్ అయిన వెంటనే ఒక బిల్డ్ ట్రిగ్గర్ అవ్వాలి. బిల్డ్ ట్రిగ్గర్ అయిన వెంటనే డిప్లాయ్మెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్ జరగాలి. డెవ్లోకి డిప్లాయ్మెంట్ జరిగి ప్రాపర్గా ఉంది అని అనుకున్న వెంటనే అవాయిడ్ ద న్యూ చేంజెస్. ఓకే. న్యూ చేంజెస్ని అవాయిడ్ చేయడం కోసం, లేదంటే నేను ఇదే డెవలప్మెంట్ కోడ్ నేను యూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఏదైతే 1100 రివిజన్ దగ్గర లేకపోతే దానికి ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడి నీకు అదే కోడ్ని యూస్ చేసుకోవాలి అని అంటే
ఆ కోడ్ ఆ డెవలప్మెంట్ బ్రాంచ్కి లేటెస్ట్ కమిట్స్ ఇంకెవరైనా కమిట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ హోల్డ్ చేయాలి నేను. మీరు కొత్త కమిట్స్ చేయొద్దు, ఎందుకంటే నేను డెవలప్మెంట్ బ్రాంచ్ని నేను నా టెస్టింగ్ పర్పస్కి యూస్ చేస్తున్నాను అని చెప్పాలి. బట్ వాడు ఒప్పుకుంటాడా? నో. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ డిఫరెంట్ స్ట్రాటజీ, దట్ ఇంక్లూడింగ్ ఆఫ్ ద టెస్ట్ బ్రాంచ్. సో డెవలప్మెంట్లోకి వెరిఫై అవ్వగానే ఈ కోడ్ని నేను టెస్ట్ బ్రాంచ్లోకి మూవ్ చేసుకుంటాను. టెస్టింగ్ బ్రాంచ్ నుంచి నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసుకుంటాను. అంటే ఇక్కడ కూడా ఒక బిల్డ్ జరిగిద్ది. ఓకే, బిల్డ్ జరిగిన ప్యాకేజ్ని తీసుకెళ్ళి టెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నిటిలో డిప్లాయ్ చేసుకుంటాను. నా ఎవ్రీథింగ్ వర్క్స్ గుడ్. సో ఇది నేను వర్క్స్ గుడ్ అని నేను చెప్పడానికి ఒక 5 days 2 days పట్టింది అనుకుందాం. మీ ఇన్ టైం ఎవడో ఒకడు డెవలప్మెంట్కి కమిట్ చేశారు. సో వాడు మళ్ళీ డెవెన్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేస్తుంటాడు. సో వాడు హీ చేజ్ అస్ రైట్. సో నువ్వు ఎన్రోల్ చేస్తావు, నాకు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి, సో డూ ఇట్ ఫాస్ట్ అని వాడు వాడు మనల్ని చేసేస్తుంటాడు. అంతేనా? సో ఆబ్వియస్గా అంతే కదా. సో అలాంటి కేసుని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాం? బేసిక్గా ఒక రిలీజ్ బ్రాంచ్ పెట్టుకుంటాం మళ్ళీ. దీనివల్ల ఏమవుతుంది? సో ఇక్కడ రిలీజ్ బ్రాంచ్ పెట్టుకోవడం వల్ల ఈ టెస్ట్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని రిలీజ్ బ్రాంచ్లో మూవ్ చేస్తాం. నా సో టెస్టింగ్ రెడీ అయింది, డెవలప్మెంట్ డెవ్ అయిపోయింది, టెస్టింగ్ అంతా ప్రాపర్గా ఉంది. నా ఐఎమ్ రెడీ టు డిప్లాయ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో రిలీజ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని వన్స్ ఈ కోడ్ రిలీజ్ బ్రాంచ్కి మూవ్ అయిన తర్వాత ఈ కోడ్ని మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తాం. సో దీనివల్ల లాభం ఏంటి? సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి ఇప్పుడు డిప్లాయ్ చేసాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, మనం వెంటనే రివర్స్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. కరెక్ట్. రివర్స్ చేయడానికి రివర్స్ చేయడానికి ఏమైనా ఉందా? లేదు. ఎందుకు? ఫస్ట్ టైం ఇప్పుడే కదా, ఇక్కడ ఏ కోడ్ లేదు, ఈ అప్లికేషన్ సంబంధించిన ఎటువంటి ప్రొడక్షన్ లేదు ఇప్పటివరకు, ఇప్పుడే కొత్తగా రన్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యూజ్? లైక్ ఇవన్నీ ఎందుకన్నా నేను ఇంతకు ముందు చెప్పింది కూడా కరెక్టే కదా. ఎస్. ఇప్పుడు చూడండి, సేమ్ సినారియోని నువ్వు రేపు కంపెనీలో జాయిన్ అయినప్పుడు కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టు ఆల్రెడీ కొన్ని రిపాజిటరీస్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళకి ప్రొడక్షన్స్ ఉంటాయి, టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో అలాంటి దగ్గరికి వెళ్ళాం అనుకో, then you need to start working on the development phase now. So by seeing the repository, నువ్వు లాగిన్ అవ్వగానే రిపాజిటరీని చూసావు. సో రిపాజిటరీలో నీకు లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. వంశీ కృష్ణ అని ఉంది, కృష్ణ అని ఉంది, సంజిత్ అని ఉంది, సంతోష్ అని ఉంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ బ్రాంచెస్ విత్ డిఫరెంట్ నేమ్స్ అంతే. నా నువ్వు వర్క్ చేసుకోవాలి కాబట్టి నువ్వు ఒక కొత్త బ్రాంచ్ని న్యూ బ్రాంచ్ విల్ బి క్రియేటెడ్. ఇప్పుడు చెప్పండి, నా వాట్ విల్ బి ద బేస్ ఫర్ యువర్ న్యూ బ్రాంచ్? What you can take as base for your branch? న్యూ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. న్యూ ప్రాజెక్ట్ కాదు, న్యూ బ్రాంచ్. ఆల్రెడీ ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది. దే హ్యావ్ ఓకే. దే హ్యావ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. నా యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రాంచ్. ఓకే. సో ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకునేటప్పుడు నేను తీసుకున్న పర్పస్ ఏంటంటే, ఆల్రెడీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ సంబంధించిన కోడ్ ఉందండి. ఇప్పుడు క్రెడిట్ కార్డులో ఒక కొత్త ఫంక్షనాలిటీస్ని యాడ్ చేస్తున్నాం. ఆ యాడ్ చేయాల్సింది వంశీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్ యూ హైడ్. ఓకే, నౌ టెల్ మీ. సో నువ్వు ఒక ఎంటీ ఒక ఎంటీ ఫీచర్ బ్రాంచ్. ఫీచర్ బ్రాంచ్. ఫీచర్ బ్రాంచ్. ఓకే, ఫీచర్ బ్రాంచ్. ఫీచర్ బ్రాంచ్. ఏం ఫీచర్ ఇది? ఫీచర్ బ్రాంచ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కి ఇంకొక Hmm. ఫీచర్ ఏమన్నా కలపాలంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ. ఫీచర్ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. ఓకే, సో అంటే నువ్వు ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటావు. ఓకే, సో ఫీచర్ బ్రాంచ్ ఫర్ యువర్ డెవలప్మెంట్ అంతేనా? ఎస్ సార్. ఓకే, సో ఫీచర్ బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటావు?
ఆ, ఉన్న మన రెపో ఉంటది కదా, అందులోనే ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకో. ఎగ్జాక్ట్లీ. సో ఇంకో బ్రాంచ్ అన్నావు కదా, అనదర్ ఆ, బ్రాంచ్. ఏది అనదర్ బ్రాంచ్ ఏది? యజ్ఞకాంత్ దగ్గర నుంచి ఫ్యూచర్ బ్రాంచ్. తీసుకున్నా. నో, ఫిషర్ బ్రాంచ్ ఇస్ ద వన్ వేర్ యువర్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఈస్ యూ ప్లాన్ టు డూ. పర్ఫెక్ట్. బట్ to create that feature branch, okay, there will be some base, as Vamsi said. Now tell me, so what will be the base for that particular feature branch? And this is the existing project, if you consider. Now tell me. మెయిన్ బ్రాంచ్. Okay, main branch. Okay, why you take the main branch? Why you took the main branch only? Why don't you take the development branch? Why don't you take the testing branch? Why don't you take the release branch? Why you took only main branch? So, మెయిన్ బ్రాంచ్ hmm, మెయిన్ బ్రాంచ్ లో అన్ని ఎన్విరాన్మెంట్ సంబంధించి మొత్తం అన్ని ఉంటాయి కాబట్టి మెయిన్ బ్రాంచ్ ని మనం తీసుకుంటాం. ఓకే. సో, ఓకే. సో, నీ స్టేట్మెంటే కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. సో, మన ప్రీవియస్ కేసులో రిలీజ్ బ్రాంచ్ నుంచి మనము ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేసామని అన్నాం. సో ప్రొడక్షన్లో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోస్ వెల్, ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంతా బాగా జరిగిపోయింది. నా నేనేం చేస్తాను, ఈ కోడ్ని మెయిన్ బ్రాంచ్తో మెట్ చేస్తాను. సో అంటిల్ దిస్ స్టేజ్, ఓకే, ఈ స్టేజ్కి వచ్చిన దాకా మెయిన్ బ్రాంచ్లో కోడ్ ఎంత ఉంది? ఏమైనా కోడ్ ఉందా? యూ గాట్ మై పాయింట్. సో ఫస్ట్ మీరు మెయిన్ బ్రాంచ్ అనేది డిఫాల్ట్గా క్రియేట్ అయినది. అందులో నుంచి అవును. నువ్వు సొంత బ్రాంచ్ కూడా క్రియేట్ చేసుకున్నావు. ఆ క్రియేట్ చేసుకున్న బ్రాంచ్ని నువ్వు డెవలప్మెంట్ బ్రాంచ్కి కమిట్ చేసావు. డెవలప్మెంట్ బ్రాంచ్లో కమిట్ చేసిన వెంటనే ఒక బిల్డ్ క్రియేట్ చేసావు. బిల్డ్ చేసిన దాన్ని డెవ్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేసావు. రైట్. సో డిప్లాయ్ చేసిన చేంజెస్ని నువ్వు ప్రాపర్గా టెస్ట్ చేయడం కోసంగా టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేయాలి. బట్ డెవలప్మెంట్ బ్రాంచ్ని యూజ్ చేయకుండా నువ్వు ఒక టెస్ట్ బ్రాంచ్ని క్రియేట్ చేసుకొని అందులో నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేసావు. ఓకే. సో ఇక్కడ నువ్వు మెయిన్ బ్రాంచ్లో తీసుకున్న కోడ్ నీకు బేసిక్గా నీ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఉంది? 0 లైన్సే కదా. దానికి నువ్వు కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్, కొన్ని ఫైల్స్ని యాడ్ చేసావు. యాడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ బ్రాంచ్కి కమిట్ చేసావు. అవునా? సో డెవలప్మెంట్ బ్రాంచ్కి కమిట్ చేసావు. స్టిల్ మెయిన్ బ్రాంచ్లో ఎంత కోడ్ ఉంది? ఆ, అవునన్నా, రిలీజ్ బ్రాంచ్ తీసుకుంటే అది ఫైనల్ రిలీజ్కి వెళ్ళింది కాబట్టి అది మనం తీసుకోలేం. ఓకే. సో నీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు నీ రిలీజ్ బ్రాంచ్లో లేటెస్ట్ కోడ్ ఉంది. అది ఆల్రెడీ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్లోకి అవును. పంపించేసావు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. అవును. అంటే ఇప్పుడు నువ్వేంది కొత్తగా డెవలప్ చేసిన అవును. సాఫ్ట్వేర్ సంబంధించిన కోడ్ ఎక్కడ ఉంది? రిలీజ్ బ్రాంచ్లో ఉంది. అంతేనా? సో రిలీజ్ బ్రాంచ్ లో ఉంది. అవును. అవును. కానీ మన రిపాజిటరీకి మనం డిఫాల్ట్గా స్టాండర్డ్ బ్రాంచ్ ఏదని పెట్టుకున్నాం? మెయిన్ బ్రాంచ్ కదా. మెయిన్ బ్రాంచ్. అవును. సో బేసిక్గా ఏ బ్రాంచ్ అయితే నువ్వు డిఫాల్ట్ బ్రాంచ్ అని పెట్టుకుంటావో ఆ బ్రాంచ్లో స్టేబుల్ కోడ్ ఉండాలి. స్టేబుల్ కోడ్ అంటే ప్రాపర్గా వర్క్ అవుతున్న కోడ్ ఉండాలి. నౌ టెల్ మీ, ప్రాపర్గా వర్క్ అవుతున్న కోడ్ నువ్వు డెవలప్మెంట్ ఫేజ్లోకి నువ్వు కమిట్ చేసావు కదా కోడ్ని నీ దగ్గర నుంచి. నువ్వు ఈ డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్న కోడ్ని ప్రాపర్గా వర్క్ అవుతున్న కోడ్ అని చెప్పగలవా? లేదండి, చెప్పలేము. ఎందుకని? ఎందుకంటే ఆ, అక్కడ మనకి ఫుల్ టేబుల్ కోడ్ అనేది లేదు కదా, ఆ డెవలప్మెంట్ ఎ- దగ్గర ఉన్నది. ఎలా చెప్పావు? అంటే ప్రాపర్ గా స్టేబుల్ కోడ్ అంటే అర్థమైంది, ప్రాపర్ గా ఫంక్షన్ అవుతున్నట్టు, అంటే ప్రాపర్ గా పని చేస్తుందా లేదా అని, అంతేనా? ప్రాపర్ గా పని ఎగ్జిక్యూట్ చేస్తుందా అవుతుందా లేదా. లేదా అని, ప్రాపర్ గా పని చేస్తుందా లేదా అని ఎప్పుడు చెప్పగలం మనం? ప్రాపర్ గా టెస్టింగ్ జరిగితేనే, అవునా? ప్రాపర్ గా టెస్టింగ్ అవును. ఎప్పుడు జరుగుతుంది? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేసిన తర్వాత, అంతేనా? అవును. సో నువ్వు డెవలప్మెంట్ బ్రాంచ్ లోకి నీ కోడ్ ని కమిట్ చేసినావు అని అంటే అక్కడ కోడ్ అయితే ఉంది, కానీ
ఆ కోడ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదో తెలియదు కదా. సో యూ కెనాట్ టేక్ దట్ డెవలప్మెంట్ బ్రాంచ్ యాజ్ ఎ స్టేబుల్ బ్రాంచ్. యూ అగ్రీ? Yes, sir. ఓకే. టెస్ట్ బ్రాంచ్ ఉంది. టెస్ట్ బ్రాంచ్లో కోడ్ ఉంది. ఏ కోడ్? డెవలప్మెంట్ బ్రాంచ్లో ఉన్న కోడే. ఆ టెస్ట్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేసిన తర్వాత, టెస్టింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ఓకే ఈ కోడ్ పనిచేస్తుంది అంట. ఓకే అంతేనా? సో ఇట్ మీన్స్ అవునవును, exact. ఇట్ మీన్స్ ఇఫ్ ద కోడ్ ఈస్ దేర్ ఇన్ ద టెస్ట్ బ్రాంచ్, డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ స్టేబుల్ బ్రాంచ్, స్టేబుల్ కోడ్? No. నో. కరెక్ట్. సో ఇప్పుడు కూడా అది Yes. స్టేబుల్ కోడ్ కాదు. నౌ ఇక్కడ ప్రాపర్గా పనిచేస్తుంది. ద సేమ్ కోడ్ యూ మూవ్ టు రిలీజ్ బ్రాంచ్ నౌ అండ్ యూ ట్రై టు డిప్లాయ్ ఇంటూ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. ప్రొడక్షన్లోకి రిలీజ్ చేసావు. నౌ టెల్ మీ, డూ యూ థింక్ రిలీజ్ బ్రాంచ్ ఇస్ ద స్టేబుల్ కోడ్ నౌ? Yes అన్న, బికాస్ ఆఫ్ అది ప్రొడక్షన్ లో కూడా ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి, అంటే మన కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అది స్టేబుల్. ఓకే. సో ప్రొడక్షన్లో ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎప్పుడైంది? రిలీజ్ బ్రాంచ్లో కోడ్ వచ్చిన తర్వాత అయ్యిందా, లేకపోతే రిలీజ్ బ్రాంచ్లో కోడ్ రాకముందే అయ్యిందా? ఆఫ్టర్ రిలీజ్ బ్రాంచ్ అంటే తర్వాత. అంటే అవునా? సో రిలీజ్ బ్రాంచ్లోకి వచ్చిన కోడ్ స్టేబుల్ కాదు. ఆ స్టేబుల్ ఎప్పుడైంది? రిలీజ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ అయిన తర్వాత, ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత, ప్రొడక్షన్ అంత డిప్లాయ్మెంట్ అయిన ప్రాపర్గా తర్వాత ఉంది స్టేబుల్. అనుకుంటే, ఎస్ అంత ప్రాపర్గా ఉంది అనుకుంటే, దెన్ ఐ కెన్ కన్ఫర్మ్ దట్ దిస్ కోడ్ ఈస్ ఓకే. సో ఇది కన్ఫర్మ్ అయిందా కూడా ఐ కెనాట్ సే రిలీజ్ బ్రాంచ్ కోడ్ ఈస్ స్టేబుల్. అంతేనా? అంతేనా? నా సో దిస్ ఈస్ ద ప్లేస్. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే, ఆఫ్టర్ సీయింగ్ దిస్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఈస్ సక్సెస్, వీ మూవింగ్ దిస్ కోడ్ టు ద మెయిన్ బ్రాంచ్. ఓకే. నా ఇప్పుడు మనకి మెయిన్ బ్రాంచ్లో స్టేబుల్ కోడ్ ఉందా? Now, do you think that so after production deployment, everything goes well, then I will match this release branch code to main branch. అవునా? సో కెన్ ఐ సే దట్ మెయిన్లో ఏ కోడ్ అయితే ఉందో అది స్టేబుల్ కోడ్ అని నేను ఇప్పుడు చెప్పొచ్చా? ఎందుకు? ప్రొడక్షన్లో కూడా అది ప్రాపర్గా వర్క్ అవుతుందని నేను కన్ఫర్మ్ చేసుకోగలిగా. బట్ రిలీజ్ బ్రాంచ్లో ఉన్నప్పుడు నువ్వు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా పనిచేస్తుందని మాత్రం చెప్పగలవు. కానీ ప్రొడక్షన్లో పనిచేస్తుందా లేదా అనేది మాత్రం చెప్పలేవు కదా. ఎందుకు? యూ నీడ్ టు డిప్లాయ్ ఫస్ట్ అండ్ దెన్ యూ కెన్ కన్ఫర్మ్, రైట్? అదే నువ్వు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ని నువ్వు మెయిన్ బ్రాంచ్లో మూవ్ చేసావు. సో ఆ ఫేజ్లో నువ్వు మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని ఎప్పుడు మూవ్ చేస్తున్నావు? వెన్ యూ కన్ఫర్మ్డ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్, దెన్ ఓన్లీ యూ ఆర్ మెర్జింగ్ ద కోడ్ టు మెయిన్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఏంటి? ఆల్ ద టైమ్ మెయిన్ బ్రాంచ్ షుడ్ హ్యావ్ ద స్టేబుల్ కోడ్. క్లియర్? నా ఇప్పుడు ఓకే. సో స్టేబుల్ కోడ్ ఉంది. నా ఇప్పుడు ఆల్రెడీ ఇది కొత్త కోడ్, కొత్త ప్రాజెక్ట్ అనుకుందాం, కొత్త రిపాజిటరీ. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిపాజిటరీ అనుకుందాం. ఇప్పుడు నువ్వు కృష్ణ, యూ నీడ్ టు క్రియేట్ ఏ బ్రాంచ్ ఫర్ యువర్ డెవలప్మెంట్ పర్పస్. ఓకే, ఇట్ మే బి ఫీచర్ బ్రాంచ్, ఇట్ మే బి యువర్ ఓన్ బ్రాంచ్, సంథింగ్. నౌ టెల్ మీ, వాట్ ఈస్ యువర్ బేస్ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్. Perfect. So, okay, so that is the reason you created your branch from the main branch, because now నువ్వేం చేయాలి? నిన్ను హైర్ చేసుకున్న పర్పస్ ఏంటి? క్రెడిట్ కార్డుకి సంబంధించిన బ్రాంచ్ లేకపోతే క్రెడిట్ కార్డు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఉంది. దానికి నువ్వు అడిషనల్గా కొన్ని ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయాలి. దాని అర్థం ఏంది? క్రెడిట్ కార్డుకి సంబంధించిన కోడ్తో పాటుగా ఇంకొంచెం అడిషనల్ లైన్స్ నువ్వు రాయాలి. అంతేనా? సో అలాంటి కేసులో నువ్వు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని కొత్తగా అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం బెటర్ అంటావా? ఒక ఆల్రెడీ క్రెడిట్ కార్డు సంబంధించిన కోడ్ ఉంది, ఆ కోడ్ని నువ్వు ఆ బేస్గా తీసుకొని ఆ కోడ్లో నువ్వు అడిషనల్గా రాయడం బెటర్ అంటావా? సెకండ్ కేస్ ఈజ్ ఈజియర్, రైట్? సో సెకండ్ కేస్ ఈజ్ రికమెండేషన్. అండ్ ఇంకొకటి, నువ్వు సొంతంగా రాసినంత మాత్రాన అంతా కూడా ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది తెలియదు, రైట్? బట్ ఇఫ్ యూ టుక్ ద బేస్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్ which is already been tested, so everyone will assure yes this code is working. Then you start writing the code on the from your own branch which was created from the main branch as a base.
కరెక్టా? నా సో ఈ ఫేజ్లో ఇప్పుడు నాకు చెప్పండి, డెవలప్మెంట్ ఎక్కడ మొదలవుతుంది? మెయిన్ బ్రాంచ్లో మొదలవుతుందా, డెవలప్మెంట్ బ్రాంచ్లో మొదలవుతుందా? ఇక్కడికి వచ్చేసరికి దాని నుంచి తీసుకుంటాం. ఆహా, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అవుతున్న కోడ్ నుంచి తీసుకుంటాం కదా, ఇంకా అక్కడి నుంచి ఓకే, అక్కడి అంటే నుంచి మొదలు. అంటే అంటే కొత్తగా కావాల్సిన డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ జరుగుతుంది ఈ కేసు, అంతేనా వంశీ నువ్వు చెప్పింది? అంతే. ఇక్కడైతే సరికి మెయిన్ బ్రాంచ్ లో మెయిన్ బ్రాంచ్. సో కాదన్న మెయిన్. ఇప్పుడు ఫస్ట్ రాసేటప్పుడేమో మెయిన్ బ్రాంచ్ ని బేస్ గా తీసుకొనేసి డెవలప్మెంట్ లో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ కేసులో నీకు కోడ్ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాక్చువల్ కోడ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ బ్రాంచ్లో మొదలవుతుంది, లేదా డెవలప్మెంట్ బ్రాంచ్ కన్నా ముందు నీ ఓన్ బ్రాంచెస్ ఉంటాయని చెప్పాం కదా, వంశీ, యజ్ఞకాంత్, లేకపోతే ఫీచర్ బ్రాంచ్ అని. సో అక్కడ ఆ, మొదలవుతుంది. బట్ ఎగ్జిస్టింగ్ రిపోజిటరీలో నీ మెయిన్ బ్రాంచ్ డెవలప్మెంట్, ఆఫ్ కోర్స్ యూ స్టార్ట్ డూయింగ్ ద డెవలప్మెంట్ ఫ్రమ్ ద యువర్ ఫీచర్ బ్రాంచ్ ఓన్లీ. బట్ ఆ ఫీచర్ బ్రాంచ్ కి సంబంధించిన బేస్ ఎక్కడ ఉంది? అగైన్ ఫ్రమ్ ఏ స్టేబుల్ బ్రాంచ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే. సో ఈ ఈ ఇది నువ్వు రెండింటిని చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి. సో ఇంటర్వ్యూయర్ ఆల్ ద టైమ్ హీ విల్ ఎక్స్పెక్ట్ దట్, సో డెవలప్మెంట్ ఈజ్ ఆల్ ద టైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యూచర్ బ్రాంచ్, దట్ ఈస్ ట్రూ. బట్ నువ్వు మెయిన్ బ్రాంచ్ అని చెప్పావు అని అంటే యూ నీడ్ టు డిఫెన్స్ దిస్ ఆన్సర్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్. క్లియర్? సో నా ఓకే. so same thing I will mention, like, so what is your branching strategy? So this is the question for you now. So I will explain it clearly. So branches, so I totally have three branches. So one is main branch, one is development branch, another one is release branch. So these are the three branches we have in our repository. And along this, there will be few other branches that including individual users. వంశీకి, కృష్ణకి, యజ్ఞకాంత్కి, సన్నీకి, వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇవన్నీ బ్రాంచెస్ కూడా ఒక రిపాజిటరీ కింద ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద త్రీ మెయిన్ బ్రాంచెస్ ఆర్ దే. సో దేర్ విల్ బి త్రీ పర్మనెంట్ బ్రాంచెస్, అండ్ అలాంగ్ దీస్ దేర్ విల్ బి మల్టిపుల్ individual user branches. So we started with writing the code from the individual users branches. We start developing the code from feature branch or individual user branch and commit those changes to development branch through ఎలా pull request, and after approvals with branch policies applied at org level, the code will be merged to development branch. Once the code is merged to development branch, immediately the build is expected to create. ఏంటి, డెవలప్మెంట్ బ్రాంచ్కి వెళ్ళంగానే ఒక బిల్డ్ క్రియేట్ అవ్వాలి. అది నేను పైప్ లైన్ని అలా డిఫైన్ చేసుకుంటా. ఓకే, అలా క్రియేట్ చేసుకుంటా. ఓకే, క్రియేట్. సో క్రియేట్ అయిన బిల్డ్, expect to create a build and deploy it to dev environment. ఓకే, dev environment లోకి అది డిప్లాయ్ అవ్వాలి. Once dev deployment is completed, I move the code
టు ఎక్కడ మూవ్ చేస్తాం? టెస్ట్ బ్రాంచ్. సారీ, ఓకే. వన్స్ డెవ్ డిప్లాయ్మెంట్ ఇస్ కంప్లీటెడ్, ఐ మూవ్ ద కోడ్ టు టెస్ట్ బ్రాంచ్. ఇక్కడ మనం ఇంతకుముందు టెస్ట్ బ్రాంచ్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ నాట్ రియల్లీ నీడెడ్ ఆల్ ద టైమ్. సో నువ్వు నీ బ్రాంచింగ్ స్ట్రాటజీని ఎందుకు, నాకు టెస్ట్ ఎందుకు, నేను డెవలప్మెంట్ బ్రాంచ్నే పెట్టుకుంటాను, నేను డెవలప్మెంట్ని ఫ్రీజ్ చేస్తాను, దట్స్ అప్ టు యూ. లేదా నేను రిలీజ్ బ్రాంచ్ని పెట్టుకుంటాను, రిలీజ్ బ్రాంచ్ అనేది ఒకటి పెట్టుకుంటాను, రిలీజ్ బ్రాంచ్లో నుంచే కోడ్ని, రిలీజ్ బ్రాంచ్ అండ్ డిప్లాయ్ ద కోడ్ టు all test environments from release branch only. నువ్వు అనొచ్చు, సో రిలీజ్ బ్రాంచ్ నుంచి నేను ప్రొడక్షన్కి ఎందుకు చేయాలి బ్రదర్, టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ కూడా రిలీజ్ బ్రాంచ్ నుంచి చేసుకుంటాను. ఎస్, యూ కెన్ డూ. దాట్స్ యువర్ టీమ్ ఎఫర్ట్స్. లైక్ మీ టీమ్ ఎలా కన్విన్స్ అవుతుంది, ఏమి నెసెసిటీ ఉంది అక్కడ, దట్స్ టోటల్లీ డిపెండ్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం రిలీజ్ బ్రాంచ్లో నుంచి కోడ్ని టెస్ట్ బ్రాంచ్లోకి మూవ్ చేసాం. వన్స్ ద టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ and working as expected, then we'll deploy the code to దేంట్లోకి, production, right? So if we get the approvals for the production stability, then we will merge the code to ఎక్కడికి, మెయిన్ బ్రాంచ్. సో ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని నేను మెయిన్ బ్రాంచ్లోకి మెర్జ్ చేసేసాను. ఓకే. నౌ all the times our main branch is having stable code. అంతేనా? సో నేను కమిట్ హిస్టరీని వెళ్ళి వెనక్కి చెక్ చేసుకోవాల్సిన పని లేదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ రాంగ్, ఇప్పుడు నేను రిలీజ్ బ్రాంచ్లో నుంచి ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసేటప్పుడు ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూ వచ్చిందనుకో, వెంటనే ఏం చేయొచ్చు, నేను మెయిన్ బ్రాంచ్లో ఆల్రెడీ ప్రీవియస్గా స్టేబుల్గా ఉన్న కోడ్ ఉంది, దాన్ని తీసుకొని వచ్చి డిప్లాయ్ చేసేయచ్చు, రైట్? సో దిస్ ఈస్ హౌ దట్ I used to explain to the team. అండ్ ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీని ఎందుకు 3 ఉండాలి, 2 ఎందుకు ఉండకూడదు, ఎందుకు మెయిన్ బ్రాంచ్, డెవలప్మెంట్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్ పెట్టుకోవాలి, వై డోంట్ ఐ కీప్ ఏ ఫీచర్ బ్రాంచ్ హియర్, వై ఐ నీడ్ టు మెయిన్, వై ఇట్ ఈస్ మెయిన్, వై నాట్ ఇట్ ఈస్ ఏమనాలి, మ్, ఇంకోటి ఏదో నేమింగ్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి. సో ఎందుకు ఇవే ఉండాలి? ఓకే, సో వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లైక్ రిలీజ్, వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ట్యాగ్స్? సో జనరల్గా ఏమవుతుందంటే రిలీజ్ బ్రాంచ్ని వన్స్ ఇట్ ఈస్ డన్ విత్ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, నువ్వు దాన్ని ట్యాగ్ చేసుకుంటావు. సో ట్యాగ్ మీన్స్ లైక్ ఏమని, సో ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించిన కోడ్ ఆల్రెడీ రిలీజ్ బ్రాంచ్లో ఉంది, దాన్ని నువ్వు ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తావు. నవ్ యూ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నవ్ యూ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ట్యాగ్. సో ఆ రిలీజ్ని ఏమైనా ట్యాగ్ చేసుకుంటావు, యూ జస్ట్ మేకింగ్ ఏ ట్యాగ్, sorry, instead you're creating a tag with the code as 3.2, లేదంటే రిలీజ్ 3.2. సో పీపుల్ ఈజీలీ అండర్స్టూడ్. సో రిలీజ్ 3.2 అని కాకుండా ఇంకా ఈజీగా అంటే క్రెడిట్ కార్డ్ 3.2. సో ఎవరైనా ఈ కోడ్ దగ్గరికి రాగానే, ఈ ట్యాగ్ చూడగానే, ఓకే క్రెడిట్ కార్డ్ సంబంధించిన కోడ్లో ఉంది, సో 3.2 వర్షన్లో ఉంది అని అనుకుంటారు, అంతేనా? రైట్. సో దిస్ ఈస్ హౌ we generally defining the strategy, how our code has to flow in the development phase. సో ఈ ఈ ఈ ఈ స్ట్రాటజీ అనేది టోటల్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. నాకు వంశీ అండ్ కిట్టు, సో నెక్స్ట్, సో మీరు ఎక్కడైనా చూసుకోండి. సో హౌ, వాట్ ఆర్ అదర్ పాసిబుల్ బ్రాంచెస్ దట్ యూ కెన్ కమ్ అప్ విత్ ద ప్రపోజల్. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, సో మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్ళినాక ఇది మనకు తెలియదు కదా ఎలాగా, నో, దర్ ఇస్ నథింగ్ నీడెడ్.
So you can clearly go and use the AI tool. So create a best branching strategy for my application. So AI tool doesn't know what is your application, right? సో అందుకని AI tool కి మనం ఎంత ప్రాంప్టింగ్ ఎంత ప్రాపర్గా ఇవ్వగలిగితే సో దాట్ కెన్ గివ్ యూ దాట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. సో మై అప్లికేషన్ అనే దానికన్నా కూడా నేను ఫర్ ఏ ఫైనాన్షియల్, సో బ్యాంకింగ్ అప్లికేషన్ అని అన్నాం అనుకో ఓన్లీ బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ అవుతాయి. బట్ ఫైనాన్షియల్ అని అన్నాం అనుకోండి, సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, సో ఇట్ మే బి ఇన్సూరెన్స్, ఇట్ మే బి ఎవ్రీథింగ్, రైట్? నాట్ ఓన్లీ బ్యాంకింగ్ బట్ ఆల్సో ద క్యాష్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో అన్నిటికీ. సో ఫైనాన్షియల్ క్లయింట్. సో చూద్దాం. సో అది ఎలాంటి రెఫరెన్స్ ఇస్తుందో చూడండి. సో when working with a financial client, it is essential to adopt a robust branching strategy that ensures high code quality, compliance with regulations, and a minimal downtime. Below is the best practices branching strategy tailored for a financial institution, focusing on collaboration, security, and regulatory needs. Now, see, it is clearly giving you a proper way how many branches you can put and how you can move the code and everything it will give you. Okay. Now, if you want this and branching strategy, make it better. Okay. So you can add that too. Okay. Here you can see four structure of branches: main branch, development branch, branch types, naming conventions. ఓకే. బాగ్ ఫిక్స్ కోసం ఏంటి, రిలీజ్ బ్రాంచెస్, హాట్ ఫిక్స్ బ్రాంచెస్ అని ఉంటాయి. ఓకే. సో అండ్ ఇంకోటి, ఇప్పటిదాకా మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడాం, బట్ వి మిస్ ద బ్రాంచింగ్ పాలసీస్. సో ఏంటి ఆ పాలసీస్? ఓకే, మనం యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు చూద్దాము. ఓకే. సో మేబీ ఫర్ టుమారో, వంశీ, ఐ నీడ్ అష్యూర్ యాక్సెస్. ఓకే, జస్ట్ క్రియేట్ అండ్ షేర్ మీ ద క్రెడెన్షియల్స్. ఓకే. So ఓకే. we will continue with some other service also. Okay. Just take this ఓకే. as a reference for the branching strategy where we supposed to start. And in the Git లో మీకు ఎవరు కూడా కమాండ్స్ కానీ ఇవన్నీ అడగరు. ఓకే, ఇగ్నోర్ చేసేయచ్చు. బట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, పాలసీ, సో ఇప్పుడు మనం ఇలాగే ఎందుకు ఉండాలి, నాకు రిలీజ్ బ్రాంచ్ అనేది లేదు, రిలీజ్ బ్రాంచ్ లేకుండా నువ్వు చేయగలవా లేదా, సో చేయాలనుకుంటే ఎలా చేసుకోగలవు. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ యూ మే ఎక్స్పెక్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. See, example of workflow. See, it is clearly showing here. Developer creates a feature branch of dollar. After implementation, the feature branch is measured to developed through the pull request with the required approvals. This is what the same we covered, right? And if you want to see, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను బ్రాంచింగ్ స్ట్రాటజీ యాడ్ చేశాను. కెన్ యూ అప్డేట్ ద సేమ్ ఫర్ ఈ-కామర్స్? నేను ఒక ప్రాంప్టింగ్ ఆల్రెడీ ముందు ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం మెన్షన్ చేయట్లే, ఏంటి సేమ్ అని మెన్షన్ చేశాను. సో ఏం అడుగుతున్నా, నేను బ్రాంచింగ్ స్ట్రాటజీనే అడుగుతున్నా. సో ఏఐ టూల్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, స్పెషల్లీ చాట్ జీపీటీ. సో దిస్ ఇస్ హౌ. సో ఇట్ విల్ టేక్ ద the output of the result, the previous prompt, as a input for the next. Okay. So now see, it will take the output of this and apply these changes to the same output. Here is an updated branching strategy. It is not creating the new strategy, right? It is updating the existing branching strategy. Existing means this is one. Okay. See, it will make it better and it will make applied the same branching strategy for e-commerce websites. Okay. Try to use the AI technology more, okay, in order to get the pipeline. Use the things in the technology side and everything you can create. For example, create a pipeline in ADO for deploying app service. So it will clearly give you the total instructions with all the code. You can see. Okay. So how effective you can use AI, that effectively you can work in the environment. But the only thing is, so this data needs to be validated because it is something like outdated code.
So you need to make little enhancements when you actually applying the changes. Okay. So maybe then we can stop for today. I'm just stopping the